శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత తేజకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 22వ కందార్థము క్రమ సంఖ్య 127. కలమేల్కలెరుక బయలులా ఇల సామ్యము చేసి చూడు మీ భ్రమదొలగున్, ఫలమేమి పెక్కు చదువుల వలనను జప యాగ యోగ వ్రతమూల వలనన్, శమదమాముఖ శతమూల కలనన్, తల క్రిందుగా బడ్డా తనువు నేగానన్నా, కలమేల్గా గణిత నెక్కడ నిల్వనట్లౌనే వ్రతమూల వలనన్, శమదమాముఖ శతమూల కలనన్. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 22వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 127. క్రిందటి కందార్థములో ఆకాశము భయలని భయపెట్టుదురు, అందువలన భయపడకు అని తెలుపుతూ, భయల ఆకాశము కాదు పరిపూర్ణమని నమ్మి నీవు దృఢపరుచుకున్న పరిపూర్ణము ఆకాశము భయలు కాదని నయముగా స్పష్టముగా ఎరుకను నమ్మక, ఎరుక నిజమని గుర్తించక, విడిచిపోబడని నీ చేత పరిపూర్ణము శూన్యము కాదు అని షోడశీ వాక్యము ద్వారా విడిచిపెట్టుము, ఇక ఇతరమేమియూ లేదని చెప్పేదే పరిపూర్ణ బోధ అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 22వ కందార్థము క్రమ సంఖ్య 127. ఎరుకను విడిచే విధానము. ఈ కందార్థములో శమాధమ మఖాదుల వలన బ్రహ్మము సాధ్యము కాదు, బ్రహ్మము సాధనరహితమైనది, సిద్ధ వస్తువు అంటూ తెలియచేస్తున్నారు. కలమేల్కలెరుక బయలుల కిల సామ్యము చేసి చూడు మీ భ్రమదొలగున్, ఫలమేమి పెక్కు చదువుల వలనను జపయాగ యోగ వ్రతమూల వలనన్, శమధమాముఖ శతమూల కలనన్, తల క్రిందుగా బడ్డ తనువునేగానన్న, కలమేల్క గణిత నెక్కడ నిల్వనట్లవునే వ్రతమూల వలనన్, శమధమాముఖ శతమూల కలనన్. శిష్య, గురుదేవ, కల మేల్క ఎరుక బయలుల
ఇలా సామ్యము చేసి చూడుము ఈ భ్రమ తొలగున్. అంటే ఆ కళా మేల్కల రెంటిని వరుసగా ఎరుక బయలులకు సమానము చేసి విచారించుము, నీ భ్రాంతి తొలగును. అయ్యా వివరించండి గురుదేవ. అంటే కళ వంటిది ఎరుక అనియు, మెలకువ వంటిది పరిపూర్ణ బోధ అనియు గురువాక్యము ద్వారా విచారించి అదృఢపరుచుకున్న వారికి సర్వభ్రాంతి రహిత స్థితి కలుగును. అంటే కళ మేల్కను చూడబోతే లేకపోయినట్లు, ఎరుక పరిపూర్ణమును చూడబోతే లేకపోవును. ఎరుక పరిపూర్ణమును చూడబోతే లేకపోవును. ఫలమేమి పెక్కు చదువుల వలన ఈ పద్ధతి పాటించక, అనగా ఈ భావమును ఆరూఢపరచుకొనకుండా ఎన్ని చదువులు చదివినా, జప యాగ యోగ వ్రతముల వలనన్ ఎన్ని జప తపములు ఆచరించినా, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ప్రాణాయామాది అష్టాంగ యోగములు పాటించి అశమధమ మఖాశతమూల వలనన్ అశమధమాదులు మొదలైనవి కలిగించుకొన్నను. తల క్రిందుగా పడ్డ తనువునేగానన్న అశమధమాది షట్క సంపత్తిని పొందిన, ఆ తల క్రిందుగా నిలిచిన ఘోర తపస్సు ఆచరించిన, ఆ వేదాంత విచారణ ద్వారా స్థూలముగా ఇంద్రియ గోచరముకు సమస్తము నిజము కాదని కనిపిస్తున్నది. అంతా అశాశ్వతమని తెలుసుకున్నా, అంటే మిగతా జప యాగ యోగ సమస్త వివిధ కర్మల వలన ప్రయోజనము లేదని కాదు. జప యాగ యోగ సమస్త వివిధ కర్మల వలన ప్రయోజనం లేదని కాదు. అలాగని ఏ విధమైన పూజలు జపములు కర్మలు చెయ్యరాదని కాదు. భ్రాంతులతో కూడి అజీవభావములోనున్న వారికి ఇవన్నీ తప్పనిసరి అవసరము. శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువుల అభిప్రాయము. ఎవరికి ఇవి అవసరము? భ్రాంతులతో కూడి, అంటే జప పూజలు జపములు కర్మలు చేయరాదని చెప్పలేదు. ఎవరికి? భ్రాంతులతో కూడి జీవభావములోనున్న వారికి ఇవన్నీ తప్పనిసరి అవసరము గాని అంటూ తెలియజేశారు కృష్ణదేశికేంద్రుల వారి అభిప్రాయం. పరిపూర్ణ బోధ స్థితి యందు ఎరుక లేదని నిర్ణయమునకై చెప్పిన బోధ, అంతేకాని పరిపూర్ణ బోధ జీవత్వములో ఉన్నవారికి, ఈశ్వర స్థితిని పొందిన వారికి మాత్రమే, అంటే అభ్యాసాతీతులై ఆరూఢములో ఉన్న జ్ఞానవంతులకు చెప్పిన బోధ. సర్వము సద్గురుమూర్తి అని సమస్తము ఆ సద్గురు ఆత్మనమస్తు అని కర్మాచరణ చేయుచూ ఉంటేనే అట్టి స్థితి బోధ ఆరూఢగత అర్హత కలుగును. అలా కాక అపుణ్యపాపములు లేవని, ఎరుక లేదు కదా అని ఆ పూజ కర్మలు మాని చరించుతూ ఉంటే అధోగతి తప్పదు.
కనుక పెద్దల వాక్యములను చక్కగా గ్రహించవలెను. కల మేల్కగని తానెక్కడ నిలవనట్లవునే అంటే గురు వాక్యము ద్వారా ఆ కళ అనే ఎరుక మెలకువ అనే పరిపూర్ణము అంటే ఆ కళా ఎరుకను జతపరచి అట్లు మెలకువ భయలను సౌమ్యము చేసి విచారించి ఆ జనన మరణ భ్రాంతి రహితమునకు ఏ మార్గములు సరిపోవని సర్వభ్రాంతులకు కారణమగు గుర్తెరిగే శరీరము లేకపోవునని అదృఢపరుచుకున్న మీదట భ్రాంతి రహితమే సిద్ధించును. అంటే ఇక్కడ ఎరుకనగా అఖండ ఎరుక మేలుకొన్నవారు, అఖండ ఎరుక యందు మేలుకొన్నవారు అంటే గురునిచ్చే అఖండ ఎరుక పరిపూర్ణమందు లేనే లేదని ఆరూఢత చెందిన వారే అవెష్టి ఎరుక చేత అఖండ ఎరుకలోని పనులు చేసుకుంటూ ఉండవలదా, చేసుకుంటూ ఉండవలనని భావము. ఆ పరిపూర్ణములో తోచిన ఎరుకే కళ. అంటే అఖండ ఎరుకయే కళ, భ్రాంతి. ఆ ఎరుకకు ఉనికి కళను కళ అనుచు ఆ కలదనుకొనుడయే భ్రాంతి. ఆ ఎరుకకు ఉనికి గలదనుకొనుడయే భ్రాంతి. ఈ భ్రాంతి రహితము కావలెనన్నా అఖండ ఎరుకకు ఉనికియే లేదు గనక పోవుటయే. ఉన్నదని భ్రాంతియే పుట్టినది, ఆ భ్రాంతియే గురుకృపచే తొలగినది. ఎలా అంటే మనిషి నీడయందు దయ్యం ఏ కాలమందునో లేకపోయినా ఉన్నదని భ్రాంతి చెందును గనక ఆ భ్రాంతి పోవాలంటే ఏం చేయాలి? ఆ మనిషి నీడయందు ఎప్పుడు దయ్యం లేదు, కానీ దయ్యం ఉన్నది అని భ్రాంతి చెందాను. ఆ భ్రాంతి పోవాలంటే మంత్రగాని మహిమచే పోయినది. అట్లా అనుకున్నడయే భ్రాంతి రహితము గనుక పోవలసినది నిజముగా పోవునది భ్రాంతియే. ఎరుకే భ్రాంతి, భ్రాంతియే ఎరుక. నిజంగా పోవలసినది భ్రాంతియే. భ్రమయనిన పుట్టుకనిన భ్రమకే నామమ్ములిట్టి భ్రమ నే నీవున్ భ్రమ ఈ మేను జగత్తులు భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమే భ్రమ వినరా అన్నారు కృష్ణదేశకేంద్రుడు వారు. కనుక ఎరుకే భ్రమ. భ్రమయే ఎరుక అనుటలో సందేహం లేదు, గాని తొలగవలసినది ఎరుక సత్యమనే భ్రాంతియే. ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మానుపినట్టు వాడే గురుడు అన్నారు. కనుక భ్రాంతియే బాధాకరమగుతున్నది, ఆ భ్రాంతియే తొలగవలెను. ఆ భ్రాంతి ఎవరికి కలుగుతున్నది? అఖండ ఎరుక అధిష్టాన చేతన బ్రహ్మము, సత్యము అదే బ్రహ్మము, అంతకు మించి ఏమీ లేదు. తోచిన జగత్తు మిథ్య అనుకున్నంత కాలము అది వారికి భ్రాంతి విస్తారము గాని ఎన్నటికే భ్రాంతి రహితము కాదు. ఆ సకల భ్రమలకు మూలము లేని ఈ గుర్తెరిగే శరీరమే గనుక వారికే సర్వభ్రాంతులు కలుగుతున్నవి. పరిపూర్ణ బోధచే ఉన్నదున్నట్లుగా విచారిస్తే ఆ అఖండ ఎరుకయే అసత్యము. అది సత్యమేననుకుంటే ఎరుక యందు ఎరుక పరిణామమగు జగద్రూపము కూడా సత్యమే అనవలెను, కానీ అసత్యమనరాదు.
అఖండ ఎరుక సత్యమని అదే బ్రహ్మమని అభ్రాంతి చెంది ఉన్న వారికి సకల పుణ్య పాపములు ప్రాప్తించునని కృష్ణదేశికేంద్రుల వారు క్రిందటనే సెలవిచ్చారు. పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిని ప్రాపింప వెరుక నడసిన తాపసులను చిత్తమందు తగ తెలుసుకొనిమి. ఆ పాపములు పుణ్యములు ప్రాప్తించిన వారికి, అటువంటి వారికి తత్ఫలానుభవమునకై నీచోత్తమ జన్మలు తప్పవు కదా. అయితే అఖండ ఎరుకను గురు కృపచే వదిలి అశరీర స్థితిలో రాజయోగి అయి ఉన్నవాడు పాపపుణ్యములకు విలక్షణమై లేక యథేచ్ఛగా సంచరించున గుర్తెరగకుండా ఎవరున్నో ఏ కర్మను చెయ్యరు కనుక మూలము లేని గుర్తెరిగే శరీరమే ఆ సకల క్రియలకు మూలము గనుక అట్లు అశరీర స్థితిలో విచారించి శంక లేనటువంటి వానికి కర్తృత్వ భావమే ఉండదు కనుక కర్మానుభవమును అతనికి లేదు. ఆ భక్తి ముక్తి క్రియలందు సంగాసంగములు లేక ఉండు రాజయోగి కర్మఫలం ఎట్లంటుతుంది? తన నిజ రూపమునకు అంటే తన స్వస్వరూపమునకు తన స్థితికి ఆ పరిపూర్ణ పరభాక్ష్యమునందు మూలము గాని స్థానము గాని లేదని ఆరూఢత చెందినటువంటి వారు స్వార్థమే లేని వానికి పాపకార్యము సంకల్పమే కలగజాలదు కదా. ఆ వ్యష్టి సమిష్టిల రెంటిని మీరి ఆ పూర్ణస్థితి ఉన్నటువంటి వానికి, ఆ పూర్ణస్థితి యందు ఉన్నటువంటి వానికి ఆ పాపము పుణ్యములు రెండు అంటవు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.